అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సో, అప్పుల్లో అప్పటినుంచి. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం ఇవన్నీ ఎక్కువుంటాయి ఆర్టిస్ట్‌లకి, డైరెక్టర్‌లకి మధ్య. ఎందుకంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు రైటింగ్స్ అంటేనే సునీల్ గారుంటారు. సునీల్ అవును. గారు లేకుండా సినిమా ఉండదు. అవునవును. ఆ! అది యాక్చువల్లీ సునీల్‌ది ఏం జరిగిందంటే, 'నువ్వే కావాలి' కంటే ముందు 'స్వయంవరంలో' సునీల్ చేయాలి క్యారెక్టర్. అప్పుడు ఇంకొక సినిమాకి ఏదో క్లాష్ వస్తే డేట్స్ ఆ సినిమాకెళ్ళాడు. ఎళ్తే ఆ సినిమాలో కుదరలా. మళ్ళీ తిరిగొచ్చేసాడు. తిరిగొచ్చేసరికి మేము ఇక్కడ షూటింగ్ మొదలుపెట్టేసాం. ఓకే. షూటింగ్ ఆ క్యారెక్టర్‌కి ఇంకొక అతన్ని తీసేసుకొని షూట్ చేయటం ఏ మొదలెట్టేసాం. క్యారెక్టర్ అది? వేణు ఫ్రెండ్స్ ఉంటారు ముగ్గురు. ఆ! 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 ప్రభు, అవును. సాయి, గిరిధర్. ఓకే. ఆ ముగ్గురు ఫ్రెండ్స్‌లో ఒక క్యారెక్టర్ సునీల్‌ది. ఓకే. కానీ తను ఎళ్ళొచ్చేసరికి ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసాం. అక్కడ ఆ క్యారెక్టర్ పోయింది, ఈ క్యారెక్టర్ పోయింది. అప్పుడు సరే ఏం చేస్తాం అనుకుని అప్పుడు వాళ్ళిద్దరు రూమ్‌మేట్స్. సునీల్ సునీల్ గారు, వాస్ వెరీ మచ్ త్రివిక్రమ్ ఏ గారు. పార్ట్ ఆఫ్ మొత్తం ఆ బ్యాచ్ అంతా వాళ్ళందరికీ ఎప్పటినుంచో పరిచయాలు. నేను కొత్తగా ఎంటర్ అయ్యాను. చెన్నై నుంచి వచ్చి వేణు, శ్యామ్ ప్రసాద్ గారు, సునీలు, త్రివిక్రమ్ వీళ్ళంతా ఎప్పటినుంచో. సో, ఆ సినిమాలో క్యారెక్టర్ పోయేసరికి నువ్వే కావాలప్పుడు త్రివిక్రమ్ అడిగాడు. సార్ ఇట్లా సునీల్‌కి మనం ఏమైనా సరే మరి అందులో పోయింది. ఇప్పుడు వేరే క్యారెక్టర్లు ఏం లేవంటే, అందుకనే సునీల్ క్యారెక్టర్ నువ్వే కావాలో 5 ఏళ్ల నుంచి అదే చదువుతున్నట్టు. అందుకని ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయింది బాగా. ఎలివేటెడ్. బాగా. లేకపోతే తరుణ్‌కి మ్యాచ్ అయ్యే ఏజ్ గ్రూప్ కాదు కదా! కాదు. అందుకని తరుణ్‌కి మ్యాచ్ అయ్యే వాళ్ళని మాత్రమే తీసుకోవాలని అనుకుంటే కుదిరేది కాదు. ఎవరిది ఈ ప్లాన్ ఎవరిది? మేమే ప్లాన్ చేసాం. 5 అంటే సంవత్సరాల మేము నుంచి పిన్ సేమ్. పాయింట్ చేసి చేయలేము. ఓకే. ఒకటే ఉద్దేశం సునీల్‌ని పెట్టాలని మాత్రం తనే అడిగాడు. అంటే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే వీళ్ళిద్దరిని చూసి చాలా నేర్చుకోవచ్చు. ఎలా ఉండకూడదంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళని వాళ్ళు మార్చుకోవటమో లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మార్చటమో ఏదో జరిగి చాలా మందికి చాలా దూరం గ్యాప్ అయితే ఏర్పడింది. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మీకు చాలా చాలా చూసుంటారు, తెలుసు కూడా. బట్ ఇండస్ట్రీలో ఏ స్థాయికి వెళ్ళినా కానీ మనం వచ్చిన రూట్స్ మనం మర్చిపోకూడదు. మన అందరం ఒక స్థాయి నుంచి వచ్చాము. ఇప్పుడు కూడా అలానే ఉండాలి. మన బాండింగ్ అలానే ఉండాలి. నువ్వు పెద్ద, నేను చిన్న కాదు. ఏదున్నా కానీ నేను నీకు, నువ్వు నాకు అనుకునే వాళ్ళలో వీళ్ళిద్దరు ఎప్పుడు ఉంటారు. అంతే. ఈవెన్ ఆయన హీరో తర్వాత అదే. మళ్ళీ కామెడీ వేషాలు వేసేటప్పుడు కూడా మళ్ళీ ఆయన సినిమాల్లో ఈయన తప్పకుండా ఉన్నారు. అవును. అరవింద సమేత. నిజం చెప్పాలంటే చాలా మంది ఉంటారండి. మీకు ఎక్కడో అక్కడక్కడ కొంచెం తేడాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ కానీ అంటే అలా ఉండాలనేది అనిపించింది అంతే అంతే. కొంతమంది. అంటే అలాగే ఉంటారు. కొత్తగా రిలేషన్షిప్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి మారవండి. అంత పలసగా ఉండవు. డబ్బు హోదా రెండే మారుతాయి, మిగతా ఏం మారవు. అంతే. మనం బిజీ అవ్వచ్చు, సంపాదించ పెరగచ్చు, మన కారు మారచ్చు కానీ క్యారెక్టర్ మారకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇల్లు మారచ్చు కానీ ఇష్టాలు మారకూడదు. ఎగ్జాక్ట్లీ. చాలా మందిలో అందరిలో పాజిటివిటీ మనం ఎక్కువ చూస్తాం. 90% పాజిటివ్గా ఉంటారు. చాలా తక్కువ మందిలో ఇలా మారిపోతారు. కానీ మీరు ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ తీశారు కదా సార్. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ సినిమాలకి చాలా కష్టం. ఎందుకంటే అన్నీ వర్కౌట్ అవ్వాలి. ఊరికే టేక్ అయిపోదు. ఎక్కడో ఒకటి మిస్ అవుతుంది. బాగా కష్టపడిన సినిమా అంటే ఇది. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు లాంటివి అయితే ఒక గుంపు ఒకే బ్యాచ్లో ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్క సీన్ తీయడం చాలా చాలా కష్టం అంటే ఫ్యామిలీ సినిమా. కరెక్ట్. బట్ మీకు స్క్రిప్ట్ ఉంటే ఆ ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ది ప్రాబ్లం స్టార్ట్స్ వేర్ దేర్ ఇస్ నో స్క్రిప్ట్. మనం మీరు మాట్లాడండి ఏదో ఒకటి అంటే చాలా అసలు దాంట్లో మీకు ఏ విధమైన పంచి రాదు. ముందు స్క్రిప్ట్ ఉండాలి. అందుకే నేను ఇన్సిస్ట్ చేసేది కామా ఫుల్ స్టాప్తో సహా మీరు ఇదే చెప్పాలి. ఈ టైమింగ్ ఈ పని వెంటనే మీరు మాట్లాడాలి. ఇదంతా ఎగ్జిక్యూషన్ మాత్రమే చేయాలి. మనం సెట్లో కూర్చొని స్క్రిప్ట్ రాసుకుంటే నాకు అంత టాలెంట్ లేదు. అప్పటికప్పుడు నేను చేయలేదు. ముందంతా ప్రిపేర్ అవ్వాలి. రేపు పొద్దున ఏం చేస్తున్నామో మనం హోంవర్క్ చేసుకోవాలి. స్క్రిప్ట్ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు నాకు నచ్చావు దాదాపు ఒక సీన్ అయితే ఒక వారం పట్టిందంట. డైనింగ్ టేబుల్ సీన్ 5 సార్లు చేసాం. 5 నెలల్లో 5 ముక్కలుగా చేసాం. అవునా? ఒకసారి ఏమో ఆర్తి యుఎస్ వెళ్ళిపోవాలి, ఒకసారి ఏమో సునీల్ గారు లేరు, ఒకసారి ఏమో ప్రకాష్ రాజ్ గారు ఏదో ఇష్యూ అయింది. మా దాంతో ఏదో ఆర్గనైజేషన్లో ఆయన కొంచెం 3 months బహిష్కరించారు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయనది అలా 5 సార్లు తీయటం జరిగింది. అంతేగాని మాకు అసలు వారం రోజులు పట్టేది అలాగెప్పుడు లేదు. బేసిక్గా నాకు స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ టైం. వేస్టేజ్ ఆఫ్ టైం అంటే యు ఆర్ టేకింగ్ ఇట్ ఈజీ. నేను సినిమా అంటే నాకు అమ్మ, నేను ఐ విల్ నెవర్ టేక్ ఇట్ ఈజీ. ఎందుకంటే మనం తయారు చేసినంత తల్లి. జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుని షెడ్యూలింగ్ ముందే జరిగిపోతుంది.
అదే నేను చెప్తున్నా, ప్రొడ్యూసర్గా ఈ షెడ్యూలింగ్ ఇదంతా నాకు పెద్ద తెలియదు. రవికిషోర్ గారు వాళ్ళు మా ప్రొడ్యూసర్స్, నేను చేసిన పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళ ప్లానింగ్ అంతా వాళ్ళే చేసుకోవాలి, అవునవును. పర్ఫెక్ట్గా చేసాం. ఆల్ మై ఫిల్మ్స్ ఇప్పటివరకు ఎప్పుడు మాకు వేస్టేజ్ లేదు, ఎప్పుడు కూడా మేము అనుకున్న షెడ్యూల్ మించి చేయలేదు. ఇప్పుడు అంటే 2024కి వచ్చాం కాబట్టి ఇప్పుడు రెమ్యునరేషన్లో హీరోయిన్కి 1-2 కోట్లు అంటే చాలా సర్వసాధారణంగా మాట్లాడుకుంటున్నారు. బట్ 2003-2002లో మీరు తెచ్చిన హీరోయిన్స్కి రెమ్యునరేషన్లే కోట్లల్లో ఉందని చెప్పేసి పెద్ద పెద్ద మ్యాగజైన్స్లో పెద్ద పెద్ద హెడ్లైన్స్ వేశారు. అంటే అప్పుల్లో మల్లేశ్వరి సినిమాకి దాదాపు 1 కోటి పారితోషికం పెట్టి కత్రినా కైఫ్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు, తెలుగు ఇండస్ట్రీకి. అంటే ఆ విషయంలో మాత్రం నాకేం సంబంధం లేదండి. ఆ, నేనల్లా చాలా నిజం చెప్తున్నాను. ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది ఇంత కష్టం ఉంటుందండి. అప్పుడు నేను కొంచెం ఆ అమ్మాయి అయితేనే బాగుంటుందని కొంచెం నేను మొండిపెట్టు పట్టింది వాస్తవం. ఉమ్. కానీ వాళ్ళని తీసుకొచ్చింది అదంతా మాత్రం ది క్రెడిట్ గోస్ టు సురేష్ గారా? సురేష్ గారు. ప్రాబబ్లీ ఇంకొకళ్ళు అయితే అలా ఒప్పుకునేవాళ్ళు కాదేమో అంత రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చి చేయిస్తానికి. బట్ ఆయన కథ కోసం, కాన్సెప్ట్ కోసం. నేను చాలామంది ఉన్నారండి మనకి, బట్ మల్లీశ్వర్ కాదు. ఈ అమ్మాయి చాలా బాగుంది కానీ ప్రిన్సెస్ కనపడాలి. మల్లీశ్వర్ అంటే సంథింగ్ ఎల్స్. అట్లా అన్నీ కలిసి ఉండాలి. అట్లా ఆ ఇన్నోసెన్స్ ఉండాలి, అందం ఉండాలి, పొగరు ఉండాలి. అండ్ అన్నిటికంటే ముందు అసలు పేరింగ్ బాగుండాలి. వెంకటేష్ గారి పక్కన సమ వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. సోనాలి బింద్రే గారు కావచ్చు, ఆర్తి అగర్వాల్ కావచ్చు, వాళ్ళందరికీ పెద్ద రెమ్యునరేషన్ ప్రాబ్లం లేదండి. ఆర్తి అగర్వాల్ అప్పుడే వచ్చారు. అప్పుడే వచ్చారు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ అదంతా లేదు కానీ కట్రినా కైఫ్ సంథింగ్ రియలీ, ఆయన చెప్తున్నాక కంప్లీట్ ది క్రెడిట్ గోస్ టు ది ప్రొడ్యూసర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.